లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగనా రనౌత్ కులు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కంగనా పాకిస్తాన్పై, ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా మాట్లాడుతూ పాకిస్తాన్ గాజులు వేసుకొని కూర్చోలేదని, తమ జోలికి వస్తే అణుబాంబులతో సమాధానం ఇస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యారు కూడా పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎన్నికల బరిలో ఉన్న కంగనా రనౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పాక్లో ఇప్పటి వరకు నిత్యావసరాలు, గోధుమలు, డీజిల్, ఆహార పదార్థాల కొరత ఉందని మాత్రమే అనుకుంటున్నామని, కానీ ఇటీవల పాక్లో గాజుల కొరత కూడా ఉందని సెటైర్లు వేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని భయపడుతున్నారని, ఇలాంటి వారు దేశానికి ఎలాంటి మంచి చేస్తారంటూ ఎద్దేవా చేశారు. తొందరలోనే పాక్ గాజులు వేసుకునేలా చేస్తామని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ కూడా ఇటీవల పాక్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పాక్ ఫారూక్ అబ్దుల్లా చేసిన కామెంట్లపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సెటైర్లు వేశారు. పాక్ అణుబాంబులు వేస్తామని భయపెడుతుంది, తమ వద్ద ఉన్న అణుబాంబులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనుకుంటున్నారా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్కు ఎన్నికల్లో ఓటు వేస్తే అది పాక్కు పోతుందని ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు.